ఏంటి చిన్న యజమాని ఆలోచిస్తున్నారు? మొదలెట్టండి. ఆ మేకను అలా జరపకు, పులి చంపేస్తుంది. తాత యజమాని గారు, చిన్న యజమానికి మీరే చెప్పేస్తుంటే మేము ఎలా గెలిచేది? ఆర్రా తాత యజమాని చిన్న యజమాని అయితే వీళ్ళ నానెవర్రా? ఆయన పెద్ద యజమాని. అమ్మ అమ్మ యజమాని. బామ్మ బామ్మ యజమాని. అయితే రానెవర్రా? చెల్లి యజమానా? కాదండి, పాప యజమాని. ఇప్పుడు నేనెవర్ని? మీరు చుట్ట యజమాని. ఇప్పుడు ఇరుక్కుంటావు చూడు. నువ్వెవరు? నేను ఒట్టి యజమాని అండి. ఏంటి బాగున్నారా? వచ్చేసావా? ఎగేసుకుంటూ వచ్చాడు రొమాన్స్. ఎప్పుడు వచ్చారు? మీ ఆడవాళ్ళు వచ్చారా? లేదు, రాలేదు. బెజవాడలో అబద్ధాలు చెప్పారు. ఇంకా పోలే. ఏం బామ్మా, ఆ తాతని చూసినప్పుడల్లా నువ్వు ఎందుకలా సిగ్గుపడతావు? ఆయనే కదా మా మేనమామ కొడుకు. ఏంటి మేనమామ కొడుక? మరి నీగ్రోలా ఉన్నాడే, నిజంగా బామ్మ లక్కీనే. ఆయన మావ కొడుకైతే మీరెలా బామ్మని పికప్ చేశారు? చిన్న యజమాని, ఆ కథ నాకు మాత్రమే తెలుసు. ఆ కాలంలో పిల్లనివ్వడానికి పోటీలు పెట్టేవారు. రాళ్ళు ఎత్తమన్నారు, ఆయన ఎత్తేసాడు. గిత్తలు లొంగ తీసుకోమంటే ఆయన ఈజీగా లొంగ తీసుకున్నాడు. ఆ తర్వాత పులిని ఎక్కమన్నారండి, ఆయన వల్ల కాలేదు. ఇక మన తాత యజమాని గారు ఉన్నారే, ఈయన ఎక్కేశారండి. బామ్మను పట్టేశారండి. పులిని ఎక్కారా? ఎలా తాత? ఇదిగో కానివ్వండి. ఇదేమిటి? పులి. నిజమైన పులి కాదనమాట. పులికి బామ్మను పికప్ చేశారు. అందరినీ మాయ చేసి బామ్మని పెళ్లి చేసుకున్నారన్నమాట. మాయగే ఏం లేదు. మరి అతనిది కండబలం, నాది బుద్ధి బలం. రాణి, ఆడింది చాలు, నిన్న అమ్మ పిలుస్తోంది. నాకేం పిలిచినట్టు వినిపించలేదే. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. అబద్ధం చెప్తున్నావు, అయినా వెళ్తున్నాను. అన్నయ్య, రేపు నువ్వు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి. కొట్టారంటే అన్నయ్యనే మర్యాద లేకుండా. ఇక మనం స్టార్ట్ చేద్దామా? ఎవరయ్యా నువ్వు? పొలాల్లో ఎలకలు పట్టేవాడినండి. ఉన్న ఎలకలన్నింటినీ నువ్వు చంపేస్తే పావు రెండు చంపేయగలదు. వెళ్ళి పని చూసుకో. ఆహా, సూపర్ పాట అండి. ఏమంటే చిన్న యజమాని, ఆ పాటని నా సెలకు పంపిస్తారేంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో ఈ గిత్త తెగ్గొడవ చేస్తుందండి. కాయ కొట్టిద్దామని తీసుకెళ్తున్నాను. ముందు అక్కడికి వెళ్ళు, లేకపోతే నీ కాయ కొట్టిస్తాను. అయ్యో, చిన్న యజమాని కోపం వచ్చినట్టుంది. రాకూడని టైంలో వచ్చినట్టున్నాం. రారా రాజా, మనం వెళ్దారా. కాయ కొట్టడం అంటే ఏంటి? అది వెళ్ళి కొట్టేవాడిని అడుగు. అంకుల్, నాకు డౌట్. ఇదిగోమ్మా, ఇది పట్టుకో. డబ్బులు ఇచ్చిన ఇలాంటివి దొరకవు. తాగి చూడు, తేనెలా ఉంటాయి. అవును, కాయ కొట్టడం అంటే ఏంటి? ఏంటంకుల్ కొబ్బరి నీళ్లతో నోరు పుక్కిలిస్తున్నారు? ఆయన ఏమడిగా పెట్టి మైకేల్ బోట్ లా పరిగెడుతున్నారు. కాయ కొట్టడం అంటే ఏంటి? ఓ, కాయ కొట్టడమా? ఏదో ఉట్టి కొట్టుడు, చెట్టు కొట్టుడు, చిల కొట్టుడు లాగా ఇది ఒక కొట్టుడని మాత్రం తెలుస్తోంది. బట్ ఎవరు కొడుతున్నారు, ఎలా కొడుతున్నారు, చేత్తో కొడుతున్నారో కర్రతో కొడుతున్నారో నాకు తెలియదు. మొత్తానికి నీకు తెలీదు. ఇదిగో ఇది పట్టుకో. రైట్ యు ఆర్. ఇఫ్ యు నో ద ఆన్సర్ వెంటనే ప్లీజ్ ఎస్ఎంఎస్. థాంక్స్. ఆంటీ, కాయ కొట్టడం అంటే ఏంటి? అది అది నేను వెళ్ళి కొడుకు తెస్తాను. ఏమండి, నేను అడిగిందేంటి, ఇవి చెప్పిందేంటి? మాట్లాపి పుస్తకం చూసి చదవండి. తాత, నాకు డౌట్. అడుగమ్మా. నేను అడిగాక సమాధానం చెప్పకుండా పారిపోకూడదు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? ఆయన జనరల్ నాలెడ్జ్ గురించి నీకు తెలీదు. ఆయన ఆ కాలం బిఎస్సి. అడగాలనుకున్నది ధైర్యంగా అడుగు. సరే, కాయ కొట్టడం అంటే ఏంటి? అయ్యో, ఈ పిల్లకి ఇంగితమే లేనట్టుంది. అదేమో అది యుద్ధులకి ఫ్యామిలీ ప్లానింగ్.